జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం బాబా ఆలయం కళ్యాణ మండపంలో బిక్కవోలు మండల వర్కింగ్ జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ప్రెస్ క్లబ్ యూనియన్ అధ్యక్షులు అశోక్ అధ్యక్షతన యూనియన్ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ సమావేశంలో వివిధ అంశాలు చర్చించారు. ముఖ్యంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఉంటూ అటు ప్రభుత్వ పథకాలు ఇటు ప్రజా సమస్యలపై నాయకులు అధికారులకు ఎప్పటికప్పుడు సమన్వయపరిచే విధంగా ముఖ్య భూమిక పోషించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ యూనియన్ జర్నలిస్ట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు. అదే ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మరలా రాబో కొత్త జర్నలిస్టులు నూతనంగా ఉన్న జర్నలిస్టులతో కలుపుకుని ఈ రోజు 30 మంది జర్నలిస్టులతో మళ్ళీ కొత్తగా కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. బలభద్రపురంలో శ్రీ ఆంధ్ర శ్రీ సాయి మందిరం వద్ద ఈ యొక్క మీటింగు ఏర్పాటు చేయడం ద్వారా మేము యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. మా యూనియన్ ద్వారా మేము ప్రజలకి ముఖ్యంగా చెప్పదలసిన ఒక మాట ఏంటంటే, ప్రస్తుతానికి ప్రతి ఒక్కరి సమస్యలపై కూడా ఏది జరిగినా సరే జర్నలిస్టుల మీద నమ్మకంతో ఎంతో బాధ్యతాయుతంగా వారికి సమస్యను వారికి చెప్పడం జరుగుతుంది. అది సమస్యను మేము అధికారుల దృష్టికి ముందుకు తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేము ప్రతి ఒక్క ప్రజలకి భరోసాగా మేము ప్రతి సామాన్యుడి వెనకాల నిలబడతామని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా గర్వంగా చెప్తున్నాము. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కొంత ఎక్కువగా ఫేక్ గా ఏర్పడే కొంతమంది కావాలని చెప్పేసి రకరకాలుగా చేయడం జరుగుతుంది. కానీ మా యూనియన్ లో ప్రతి ఒక్కరికి ఒక ఐడి కార్డు ద్వారా బిక్కవోలు వర్కింగ్ జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ ఐడి కార్డు ద్వారా 30 మంది కూడా మేము ఒక యూనియన్ ఏర్పాటుగా బాండింగ్ తో ప్రతి ఒక్కరు కూడా ఎదురికి వెళ్లి అధికారులతో మమేకమై బిక్కవోలు మండలంలో ప్రజల సమస్యలపై మరియు అధికారులు చేపట్టిన నాయకుల అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా అలాగే ప్రజల అభిప్రాయాలు ప్రజల ఏదన్నా ఆలోచన విధానం ఉన్నా కూడా ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది. అలాగే మీకు ఏదైనా సమస్యపై ఏదన్నా మా జర్నలిస్టులకు తెలియజేయాలంటే మన బిక్కవోలులో ఎంఆర్ ఆఫీస్ పక్కన ఉన్న ప్రెస్ క్లబ్ ద్వారా అక్కడ బోర్డు ఏర్పాటు జరుగుతుంది. ఆ బోర్డులో నెంబర్ల ద్వారా మీరు ప్రెస్ క్లబ్ సభ్యులు సంప్రదించి మీ సమస్యలపై మాకు జరిగిన అన్యాయాలపై కూడా మీరు చెప్పడం జరుగుతుంది. అలాగే అధికారులకు కూడా మా యొక్క మనవండి, సమస్యలపై ఎప్పుడు కూడా జర్నలిస్టులు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ప్రతి విషయంలో సహకరించాలి. ఏదైనా సమస్య మీకు చెప్పినప్పుడు కూడా ఆ విషయాన్ని మీరు గోప్యంగా ఉంచుకుని ఆ సమస్యను పరిష్కార దిశగా తీసుకెళ్లాలి తప్ప అధికారుల కింద పనిచేసే కొంతమంది చోటా అధికారులకు సంబంధించిన విషయాలు బయటికి వెళ్తున్నాయి. జర్నలిస్టులు సైతం వాళ్ళు పక్కదో పట్టించి జర్నలిస్టులకి చాలా వరకు వాళ్ళు